మన మధ్యలో మరొక సేవకులు ఉన్నారు. బ్రదర్ జోసఫ్ గారు వచ్చి వేదికని అలంకరించవలసిందిగా అభిప్రాయ కోరుతున్నాం. జోసఫ్ బ్రదర్ గారికి నేనే ఇచ్చేస్తున్నాను ఏమంటారు? ఎందుకంటే నేను ఇవ్వాల్సిందంటే ఒక మాటతో క్షణంలో వచ్చిన ఆలోచన నా ఆత్మీయ మిత్రుడు మాటల్లో చెప్పలేని నాకు అనుకుండి అనేకంగా దైవికంగా నన్ను బలపరుస్తున్న ఇప్పుడు కాబట్టి నాకు సంతోషంగా ఆశపడి ఇవ్వాలని అనిపించింది ఇచ్చాను. ఈ యొక్క విషయం మేము మధ్య షేర్ చేసుకున్న ఆలోచన తెలియపరిచాను. అయితే ముఖ్యంగా తర్వాత భాగంలోనికి మీరందరూ తెలుసు యూత్ మీటింగ్ అంటే ఏంటంటే అంటే యూత్ కన్నా పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఏదైనా మనం అందరం దేవుని దగ్గర పిల్లలు మేము అందరం కాబట్టి మనందరం ఆ విధంగా మనం గమనించి యొక్క ప్రయత్నాలు మీరు అందరూ ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాం. మన మధ్యలో లోగో అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అసలు దాని గురించి ఏంటి అని మీ అందరికీ తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నారు మన టీం వారు. అది మీకు తెలియపరుస్తారు. లోగే ఆవిష్కరణ చెప్పబడే ముందు చిన్న ప్రార్థన చేస్తారు. మన మధ్య పాస్టర్ గారు లుదియా గారు వచ్చి ప్రేయర్ చేయవలసిందిగా ప్రేపేట కోరుతున్నాం. రైతులాడండి దేవునికి మహిమ కలిగిన గాక. మాకు ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు వేదికను అలంకరించిన సేవకురాలకి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. నాతో ఏకీభవించి కళ్ళు మూసుకుని ప్రార్థించినట్లయితే ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఘనమైన శ్రేష్టమైన నీ నామమునికే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన కాలం అంటూ నీ కృపలో దయలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి సజీవులుగా ఉంచి ప్రభువా నీ నామాన్ని గణపరచడానికి ప్రభువా నీ దాసులను ప్రేరేపించి తండ్రి నాయన యవనస్తుల కూడుకుగా ప్రభు తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రిని ఒక దరికి చేర్చిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధే మాకు తండ్రి మేలు గనక ప్రభా. ఈ లోకంలో ఎక్కడా కూడా ప్రభా మా బ్రతుకులకి మేలు దొరకదు కనుక ప్రభా. ఇదిగో తండ్రి నీ సన్నిధిలో తండ్రి నాయన నీ మాటల చేత మేము తండ్రి నాయన యవన బిడ్డలు ప్రభా నీ మాటల చేత తండ్రి ప్రతి బిడ్డ కూడా ప్రభా బ్రతుకులు దిద్దుకోగల జ్ఞానమును దయచేయండి ప్రభా నీకు స్తోత్రాలు. ఈ లోకము ప్రభు తండ్రి దుష్టుడు చేతిలో ఉన్నదని గమనించుకునే గల జ్ఞానమును ప్రభు ప్రతి యవన బిడ్డకి దయచేయండి ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి. ఓ తండ్రి నాయన దుష్టుడు వేస్తున్న వలలో ప్రభు పడకున్నట్లు ప్రభు బిడ్డలు నీ చేతుల్లో భద్రపరచండి ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి. ప్రేరేపిస్తున్నా నడిపిస్తున్నా నా తండ్రి నాయన సేవకులు కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ ఉద్దేశంతో అయితే పెట్టా ఉన్నారో ప్రభా ఈ కూడుకు ఏర్పరిచి ఉన్నారో ప్రభా తండ్రి. ఇది నీ నామానికి మహిమకరంగాను కూడి వచ్చిన ప్రతి బిడ్డకి దీవెనకరంగాను ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగాను ప్రభా ఈ ఆరాధన జరిగించి ప్రభా నీ నామం పేరట ప్రతి నీ దాసుని ప్రభా ఎక్కడ ఉన్నప్పటికీ తండ్రి నీ నామం పేరట గొప్ప కార్యములు చేసేవారుగా ప్రభా నీ ఆత్మాభిషేకమును కుమ్మరించిన తండ్రి అనేకమైన కార్యములు నీ నామం పేరట జరిగించడానికి కావలసిన అభిషేకములు దయచేసి బలపరచమని ఈ ఆరాధన అంతట్లో మీరే తోడుగా ఉండి నీ సన్నిధి హస్త బలమును తోడుగా ఉంచి ప్రభువా నేను నీ వాక్యం చేత మమ్మల్ని అందరినీ బలపరచమని ఈ దీని రాను మనం దయతో అంగీకరించమని యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థన వేడుకొచ్చున్నాను తండ్రి. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు లోగో ఓపెన్ అండి, అది ప్రారంభిస్తారు. మన మధ్యలో బ్రదర్ జోసఫ్ గారు వచ్చి ఆ లోగో ఓపెన్ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్తో పాటు రవితేజ గారు అండ్ జగ్గరి గారు కూడా రావాల్సి సేవకులు అందరూ కూడా రండి. సేవకులు
దేవుని స్తోత్రం. ఈ లోగో ఆవిష్కరించబోయే ముందు దీని కొరకు ప్రత్యేక ప్రార్థనగా మా మధ్యలో ఉన్న దైవ సేవకులు రవి ప్రదీప్ గారు ప్రార్థన చేస్తారు. అందరం కూడా కళ్ళు మూసుకొని ఏకీవేరు ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన నామములకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో బ్రహ్మ యవనస్తులు వారికి బయలుపరచబడినటువంటి ఒక చక్కటి లోగోను తండ్రి, వారికి ఒక మాదిరికరమైన అనుభవాన్ని కలిగించడానికి, వారిని ఇంకను అనేక మంది ప్రభ కొండ మీద ఉన్న పట్టణము వలె, దీపస్తంభము మీద ఉన్న దీపము వలె వెలిగించడానికి మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క చక్కటి లోగోను బట్టి స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఎంతో ప్రయాసతో ప్రార్థన పూర్వకముగా బిడ్డలకు మీరు బయలుపరచినది తండ్రి. ఒకరోజు యాకోబు ఆ స్థలమును పడుకున్నప్పుడు తన యొక్క తండ్రి తల కింద ఉన్నటువంటి ఆ యొక్క రాతిని ఆయా స్తంభముగా నిలవబెట్టడానికి, ఒక మందిరముగా దాన్ని ప్రతిష్ఠించడానికి నువ్వు దర్శనాన్ని ఇచ్చినట్లుగా నీ బిడ్డలు ప్రభా ఇక మీదట వేస్తున్న ప్రతి అడుగులోనూ వారు బలముగా స్థిరపరచడం పడడం మాత్రమే కాదు నాయన, అనేక మంది మధ్య ఆయా వేల కొలది ఆత్మలను రక్షించే గొప్ప తండ్రి బిడ్డలుగా స్థిరపరచబడడానికి సహాయంగా ఇచ్చారు. వారి యొక్క ఈ యొక్క సాధనము లేదంటే ఈ యొక్క లోగో వారిని అట్టి రీతిగా ఐక్యపరిచి నడిపించడానికి, ఐక్యతతో నిలువబెట్టడానికి, అనేక మందిని వాటి కింద మీ రక్షణలోనికి నడిపించడానికి సహాయం దయచేయమని, అన్ని విషయాల్లో బిడ్డలు ఏ తలాంతులతో లేదంటే ఏ విషయంతో వెళ్తున్నారో అది పూర్తిగా నెరవేర్చమని చూపించమని యేసు నామములో ఇచ్చిన నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరభూలోకములు సృష్టించి నీ వాక్కు చేత పరిపాలన చేస్తున్న మా ప్రియమైన తండ్రి, ఆకాశం నీది, భూమి నీది నాయన. ఇప్పటికే నా ప్రభు నిధి సేవకులు రఘుపదీప్ గారు ప్రార్థన చేశారు. ఇది సేవకుడికి బయలుపరిచిన దర్శనం. అయా నశించిపోతున్న యవ్వన జనాంగం, అయా సార్వత్రిక సంఘ నిర్మాణము కొరకు నీ దీనదాసుడికి ఇచ్చిన దర్శనములో నిష్ప్రయోజకునైన అల్పుణ్యైన నా బ్రతుకును కూడా నమ్మించిన ఈ అవకాశం బట్టి కొందనాలు. గనులైన సేవకులు ఎదుట నిష్ప్రయోజకుని నీ సేవకుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అరుణోదయ గర్భములోంచి మంచు రేణువులు వస్తున్న యవ్వన జనాంగం ఒక ఆత్మను నశించిపోకుండా అయా పరలోకమును చేర్చే ప్రార్థన ప్రసవ వేదన మా అందరి బ్రతుకుల్లో కదిలించే ఒక రోజుగా ఈ రోజు జరిగించమని, ఈ మీరే మహిమ ఘనత ప్రభావములు అయ్యా సమస్త యుగాలకి మీ పాద పద్మములకే మహిమ చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడా కృప కలిగిన తండ్రి మీకు వందనాలు. మేమేదైనా చేసినప్పుడు అది మీ సన్నిధిలో మనవి చేయగలం. మీరు బయలుపరిచింది, మీరు చెప్పింది చేసినప్పుడు అది మా జీవితానికి ఆశీర్వాదం. పేతురు నీ మాట చొప్పున వల వేసినప్పుడు పేతురు అద్భుతాన్ని చూశాడు. నా ప్రభు అలాగే నీ దీనదాసుడు ఈ పరిచర్యలో నిలబడి ఈ లోగోను నా ప్రభు సిద్ధపరచుటకు, దీనిని నామీకరణము చేయుటకు, దీనిని అనేకులకు చాటి చెప్పుటకు ఒక గుర్తును మీరు ఇచ్చారు. ఇప్పుడు దైవజనులు ప్రార్థించినట్లుగా యాకోబు తలగడ్డ కింద పెట్టిన రాయే బలిపీఠముగా మార్చబడినది కనుక దీనిని కూడా అట్టి రీతిగా నీ మహిమలో అభివృద్ధి పరచుటకు సహాయమును దయచేయండి దేవా. దయచేసి అభివృద్ధి పరచుమని భక్తుడైన దావీదు చేసిన ప్రార్థన వలె మా ప్రార్థనలను కూడా మీరు అంగీకరించి మీ నామానికి మహిమకరముగా దీన్ని కొనసాగించి ఘనత పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని మహిమ. మన మధ్య ఉన్న విక్టోరియా రాణి అక్క రావాలి. సేవకులందరూ కూడా మీ ఆశీర్వాదం, మీ బ్లెస్సింగ్స్ కూడా ఈ యూత్ మిషన్ మీద ఉండాలి. బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేస్తారు. బ్యాక్ సైడ్ నుంచి ఫోటో కనబడాలి. దేవుడు ఆశీర్వదించి అందరూ
చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కార్యము నీ కృపా భాగ్యమే, మాకు ఇచ్చిన దర్శనము ఈ యూత్ మిషను భాగ్యమే. ఇందుకై దేవా నిన్ను ఆరాధించి నిన్ను కొనియాడెదము. ఇందుకై దేవా నిన్ను ఆరాధించి నిన్ను కొనియాడెదము. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ధన్యత. నశించిన దానిని వెదకిన వాడవు, ఓ రక్షించుటకు మేము యోగ్యులము కాము. అయినా నీ ప్రేమ మాతో ఉన్నది, నీ ప్రేమ మాలో ఉన్నది. హల్లెలూయా. ఒకసారి ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో సేవకులు మోజెస్ గారు వచ్చి బ్యాడ్జెస్ ని ప్రేర్ చేసి ఓపెన్ చేస్తారు. బ్యాడ్జెస్ గారు దేవుని స్తోత్రం కలుగును గాక. మరి దేవాదేవునికి వందనాలు. అదేవిధంగా ప్రత్యేకంగా నాకు యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి యొక్క ఉన్నటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు ప్రత్యేకంగా యూసుఫ్ బ్రదర్, అలాగే రవితేజ, మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో బ్యాచెస్ ని ప్రార్థన చేసుకొని ఓపెన్ చేద్దాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవాధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా మా దేవా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఇదిగో ప్రత్యేకముగా ఈ సమయంలో తండ్రి బ్యాచెస్ ని ఓపెన్ చేయించుండగా సహాయము దయచేయండి తండ్రి. ఇదిగో నాయన, నీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు పుట్టినప్పుడు జననముకు సాదృశ్యముగా అనేకులు శిశువును కనుగొనుటకు ఒక సూచకను ఉంచి ఉన్నావు. నక్షత్రమును ఆకాశమందలి అనేకులు కనుక్కొని రక్షింపబడుటకు, ఒక కుటుంబమును రక్షించుటకు ఎర్రటి దారములు నాయన ఆనాడు ఎరుపు పట్టణమందు ఉంచావు. దేవా, మేము నమ్ముచున్నాము. ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకముగా ఈ బ్యాడ్జెస్ నాయన మేము అనేకుల వద్ద చూసి దీనిని చూచిన వారు ప్రవ్వా తాకిన వారు అనేక మంది ప్రభు చెంతకు చేరులాగున, ప్రత్యేకముగా యవనస్తులు పట్టబడులాగున, నీ కొరకు వారు మార్చబడి రక్షింపబడి ఆయన ఇదిగో ఆయన రిజాయిస్ లోనికి, రిపెంట్ లోనికి వచ్చేటట్లు సహాయం చేయమని ఈ యొక్క బ్యాడ్జెస్ దీవించమని మరొక్కసారి నీకు మహిమ తెలియపరచుకుంది. యేసు నామమును అడుగుచు దీనిని ప్రారంభించుటకు సహాయం యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూడా 1 by 1 ఇలా లైన్ లో నుంచుంటే మనం
ఫోటో తీసుకుందాం సేవకులందరం కూడా. సేవకులందరం కూడా. జై జై జై. థ్యాంక్ యూ సో మచ్. మన మధ్యలో మరి మా ఆత్మీయ సహోదరుడు తమ్ముడు చరణ్ ఉన్నాడు. చరణ్ ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. యవ్వనస్తులు కొంచెం మన వారి యవ్వనస్తులు ముందుకు వస్తే బ్యాడ్జెస్ అలాగే ఇవన్నీ ఉన్నాయి. యూత్ మిషన్ బ్యాడ్జెస్ అన్నీ ఉన్నాయి కనుక దీంట్లో కూడా పిన్స్ ఉన్నాయి. పిన్స్ ఒకళ్ళు బ్యాడ్జెస్ ఒకళ్ళు అందరికి డిస్ట్రిబ్యూట్ చేయండి. డిస్ట్రిబ్యూషన్ జరుగుతుండగానే మన మధ్యలో ఉన్న చరణ్ రానన్న ఈ లోగో ఈ విధంగా డిజైన్ అవ్వటానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. కృప చూపించడంతో పాటు మేము ఏమి నమ్మామనంటే మన ఆలోచనలు కాదు, మన తలంపులు కాదు, మనము దీని కొరకు ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తూ ఉండగా మేమంతా ప్రార్థన చేస్తుండగా మరి తమ్ముడు చరణ్ పరిచయం అయ్యాడు. చరణ్కి అప్పచెప్పేశాం, నాన్న నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చేయనన్నాం. ఒకవేళ మోడిఫికేషన్స్ ఉంటే మేము చెబుతూ ఉంటాం, నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేసి అని పూర్తి స్వేచ్ఛ చేసామన్నమాట. నేను రవితేజ గారితో కూడా చెప్పాను, తమ్ముడిని ఏం డిస్టర్బ్ చేయొద్దు, మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం మాట్లాడదాం, ఏమన్నా కలర్స్ అలాగా బ్రైట్నెస్ తగ్గించడం అలా మోడిఫికేషన్ ఉంటే మనం చూద్దాం అని చెప్పేసి చరణ్కి అప్పచెప్పాం. ఈ లోగో ఈ విధంగా రావడానికి మరి తమ్ముడు చరణే కారణం. గట్టిగా అందరము దేవుని నామం మహిమార్థమై చప్పట్లు కొడదాం. ఇది అతిశయోక్తి కాదు. అంటే ఏదైనా ఒక దేవుని పని చేయటానికి యవ్వనస్తులు చాలా అవసరం. దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొట్టమొదట దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి బెస్లీలు. బెస్లీలకి దేవుడు జ్ఞాన విద్య వివేక అభిషేకాన్ని దయచేస్తే బెస్లీలు దేవుని మందసాన్ని తయారు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అటు రీతిగా చరణ్ మరి చాలా ప్రయాసపడ్డాడు. ఎటువంటి ఇబ్బంది పడకనానా నువ్వు చేయనన్నావు. తమ్ముడు అన్నట్టుగానే మరి ఇట్టి రీతిగా మరి జరగటానికి ఇటు రీతిగా ఇలా రూపొందించబడటానికి తను ప్రయాస ఇదంతా కేవలం దేవుని నామ మహిమార్థమై. దీన్ని నేను పట్టుకుంటాను, తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందరం కూడా చాలా జాగ్రత్తగా విన్నాం. ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు, అలాగే దేవుని సేవకులకు అలాగే సేవకురాలకు కూడా దేవుని నామంలో వందనాలు. అయితే మేము ఆత్మీయ సహోదరులం అంతా నవీన్ అన్న, హుస్సేన్ అన్న, అలాగే ఇక్కడ కూర్చున్న మోషే అన్న, మేమంతా కలిసి సువార్తలకు వెళ్తుంటాం. అయితే మాకు నవీన్ అన్న ద్వారా జకరియా అన్న కానీ రాజతేజ అన్న కానీ మాకు పరిచయం అయ్యారు. అయితే వారితో పాటు జోసెఫ్ అన్న కూడా పరిచయం అయ్యారు. అయితే వీరు ఒక మిషన్ స్టార్ట్ చేస్తామని మాకు చెప్పారు. అయితే తమ్ముడు దానికి ఒక లోగో తయారు చేయాలి, మనం ఆ మిషన్ కి మనం యూత్ ని ప్రోత్సహించాలి. ఈ లోకంలో ఎంతో మంది యవనస్తులు మనం చూస్తున్నాం కదా, వాళ్ళంతా వ్యసనాలతో చెడిపోతున్నారు, తప్పు మార్గంలోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వారందరూ నశించిపోకుండా దేవునిలోనికి మనం నడిపించాలని అన్న నాకు చెప్పడం జరిగింది. అయితే ఆ లోగో స్టార్ట్ చేసే ముందు నేను చిన్న ప్రార్థన చేసుకున్నాను. దేవా, ఇది నీ పరిచర్య కదా, నీ పరిచర్యలోనికి వెళ్ళేటప్పుడు నా ఆలోచనలు, నా సొంత నిర్ణయాలు కాకుండా నీ మీద నేను ఆధారపడితే నా బెస్ట్ నేను ఇవ్వగలను కదా అని నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఈ విధంగా ఆయన నాకు ఆలోచన ఇచ్చారు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు. అయితే ఈ లోగోలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మొదటి 3 అక్షరాలు ఉన్నాయి చూసారా, YOU అంటే ఎవరండి? మనం. అంటే ఈ లోగో దేన్ని సూచిస్తుందంటే YOU అంటే మనల్ని, యు అంటే నిన్ను సూచిస్తుంది. మనము ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్న మనల్ని ఇక్కడ హెచ్ అని ఉంది చూసారా, అది హెవెన్. అంటే లోకంలో ఉన్న మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్లాలంటే మార్గం ఏది? మార్గం మీద అందరు గట్టిగా చెప్పాలి.
సిలువ అంటే క్రీస్తు యొక్క త్యాగము, నూతన నిబంధన రక్తము. ఆ విధంగా దేవుడు ఆలోచన అయితే ఇచ్చారు. అయితే మనము దేవుని దగ్గరికి చేరాలి అంటే మార్గము క్రీస్తే. దేవుని వాక్యం చెప్తుంది కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రారు అని. అయితే అక్కడికి మనం వెళ్ళాలంటే మనం పాటించాల్సిన 3 ఉన్నాయి. అవే కింద మనం పెట్టాం. రిపెంట్, రైచస్ అండ్ రిజాయిస్. అంటే మొదట పశ్చాత్తాపము, మన పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవునిలోనే నిత్య జీవం ఉందని మనం పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు తన రక్తం ద్వారా మనల్ని కడుగుతారు. అప్పుడు మనకు కలిగేదేంటి? రైచస్ అంటే పరిశుద్ధత. మనం నీతిమంతులుగా మాత్రమే తీర్చబడతాం. నీతిమంతులుగా మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంది. పాపులు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారండి? అది కదా, నీతిమంతులకు మాత్రమే ప్రవేశం. అయితే నీతిమంతులుగా తీర్చబడిన మనకు ఈ లోకంలో దేవుడు ఆనందాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని కూడా ఇస్తాడు. అదే మనకి రిజాయిస్ అంటే పరలోక ఆనందం. ఆ విధంగా దేవుడు నాకు ఈ ఆలోచన ఇచ్చారు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ లోకంలో ఎంతో మంది యవనస్తులు ఉన్నారు. మనతో ఉన్న తమ్ముళ్ళు అవ్వచ్చు, చెల్లెళ్ళు అవ్వచ్చు, అక్కలు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు దేవుని మార్గంలో కాకుండా ఈ లోక మార్గంలో ఎంతో మంది ఉన్నారు. వారందరి కొరకు మనం భారంగా ప్రార్థన చేద్దాం. మన వంతు ప్రార్థనా సహకారాన్ని అందిద్దాం. మనం దేవునిలోనికి వారిని నడిపిద్దాం. అలాగే ఈ మిషన్ ఏదైతే ఉద్దేశంతో స్థాపించబడిందో ఆ ఉద్దేశం ప్రకారంగా ముందుకు వెళ్ళేలాగా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సో మచ్. మన మధ్యలో మరి దైవ సేవకులు జోసఫ్ గారు ఉన్నారు. వారు ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ప్రైజ్ లార్డ్ అండి. యేసు ప్రభు నమ్మి నాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి నాకంటే గనులు మరి పెద్దవారైన సేవకుల ముందు మరి నిష్ప్రయోజకులైన సేవకులు నన్ను కూడా ప్రభువు నమ్మించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే కూడి వచ్చిన మీ అందరికీ కూడా 2 వందనాలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్టియన్ యూత్ గ్యారేజ్ ప్రేయర్ కి ఒకళ్ళు కాదండి, అందరూ కలిసి మరి ఆయన నామానికి మహిమకరంగా చేయడం జరుగుతుంది. అయితే ఇది 2014-16 సంవత్సరాల్లో మరి నా మిత్రుడు రవితేజ బ్రదర్ కి, ఇందాక రవి ప్రదీప్ భాయ్ గారు చాలా పరిశుద్ధ ఆత్మతో బలమైన ప్రార్థన చేశారు. నిజంగా ఒక దర్శనాన్ని ప్రభు మరి నా మిత్రుడికి ఇచ్చాడు. అదేంటంటే క్రిస్టియన్ యూత్ గ్యారేజ్ అనే పేరు ఈ ప్రపంచంలో మరి అంటే మనం ఎక్కడ నిలిగినా ఈ పేరు లేదండి. ఆల్రెడీ తమ్ముడు చరణ్ కూడా చాలా అద్భుతంగా చెప్పాడు. అయితే నేను ఒక మాట చెప్తాను. మరి నా మిత్రుడు నేను కలిసి 14 సంవత్సరాల నుంచి దేవుని సేవ చేస్తూ ఉన్నాం. ప్రమారమే 400 గ్రామాలు పైన దేవుని సువార్త చెప్పడానికి దేవుడు మరి నా మిత్రుడికి మరి సహా మరి సహోదరులందరికీ దేవుడు కృప చూపించాడు. అయితే మరి నా మిత్రుని ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా చాలా ప్రాంతాల్లో, చాలా రాష్ట్రాల్లో ప్రభు బహుబలంగా దేవుని నామ మహిమ కొరకు మరి అనేక కుటుంబాల కొరకు మరి అనేక టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా నా మిత్రుణ్ణి బహుబలంగా ఒక ప్రవక్తగా, దేవుని సేవకుడిగా వాడుకుంటూ ఉన్నాడు. అలాగా పరిచయమై కాకినాడలో పరిచయమైన ఈ పరిచర్య ప్రయాణం ఇప్పుడు క్రిస్టియన్ యూత్ గ్యారేజ్ మరి దేవుని దర్శనంలోంచి మనము ఈ తరంలో ఉండి వెళ్ళిపోతాం. కానీ భూమి ఉన్నంత వరకు, దేవుడు రాకడొచ్చే వరకు కూడా మరి నశించిపోతున్న ఒక్క యవ్వన బిడ్డ కూడా మరి నరకానికి వెళ్లకుండా రక్షించాలనే ఒక తీవ్రమైన భారంతో, ఒక మండుచున్న ఒక బర్నింగ్ డిజైర్తో మరి నా మిత్రుడు రవితేజ బ్రదర్కి ఇచ్చిన దర్శనం ఇది క్రిస్టియన్ యూత్ గ్యారేజ్. దీని గురించి నేను 4 మాటలు చెప్పే సమయం లేదు కాబట్టి నా పేరు ఎడ్లప్పలనాయుడు. నేను 7వ తరగతి నుంచే నాటుసారా తాగి అనకాపల్లి, పెద్దాపురం సార్లతో భయంకరంగా క్యాబరా డాన్స్, కోస్టల్ డాన్స్ చేస్తూ 10వ తరగతిలో ఒకరిని కోపం వచ్చి నరహత్య చేసిన ఒక భయంకరమైన నరహత్యకు ఉంది. కొబ్బరికాయతో కొట్టి చంపేశాను. అలాంటి నరహత్య చేస్తూ ఒక భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ 7th క్లాస్ వరకు కూడా ఏబీసీలు నేర్చుకోకపోతే అరుణ టీచర్ అని ఒక టీచరు స్కూల్ మొత్తం బట్టలు ఎప్పదీసి కొట్టినా సరే ఒక చదవకుండా చాలా బహుఏయమైన బ్రతుకుతూ
మరి ఇత్తడి సర్పాలు నాగ దేవతలని నెత్తి మీద పెట్టుకొని సంబరాలు చేస్తూ మాకు సారాబట్టీలు ఉంటూ ఇలా భయంకరంగా మేము కుటుంబంగా దేవునికి దూరం అయిపోయి చెడిపోయాం. రెండోది, నేను విద్యలో చెడిపోయాను. 7వ తరగతి వరకు ఏబీసీలు రాలేదని నేను విద్యలో చెడిపోయాను. కానీ నేను శారీరకంగా కూడా చెడిపోయాను. ఎందుకంటే చిన్ననాటి నుంచే నాటు సారా తాగి ఒక భయంకరమైన అడల్టరీ స్పిరిట్ చేత ఏలుబడి చేస్తూ కనీసం 100-150 మంది సార్లతో డాన్స్ చేసి నా శరీరాన్ని అపవిత్రపరుచుకొని నా శరీరాన్ని పాడు చేసుకున్నాను. అలాగా కూడా చెడిపోయాను. ఇలాగా చెడిపోయిన నా జీవితాన్ని ఒక దైవజనుడు అప్పలనాయుడు, నువ్వు తయారు చేసుకున్న బొమ్మలు నువ్వు పూజిస్తున్నావు, కానీ నేను తయారు చేసిన యేసుని పూజించలేదు అని చెప్పాడు. ఎందుకంటే మా నాన్నగారే ఒక పరదేశ తల్లి, నోకాల తల్లి, తలుపులమ్మ తల్లి, లేకపోతే భూలోకమ్మ తల్లి పండుగలు జరిగినప్పుడు ఒక వేప చెట్టుని ప్రతిమ చెక్కి ఒక గుళ్ళో పెట్టి మరి పెడితేనే గాని మా ఏడూరులో వచ్చి పండగ చేసేవారు కాదు. అలా పండగ చెయ్యని ఆ స్థితిగతుల్లో మా నాన్నగారు ఉంటున్నప్పుడు మా నాన్నగారే ఒక ప్రతిమ, ఒక బొమ్మను చేసి ఒక గుడిలో పెట్టి ఆరాధించే ఒక దేవుణ్ణి తయారు చేసేవాడు. ఆ సేవకుడు అన్నాడు, అప్పలనాయుడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నీ తల్లి గర్భంలో నిన్ను తయారు చేశాడు, కానీ నువ్వు తయారు చేసుకున్న బొమ్మలను ఆరాధిస్తున్నావు, కానీ నిన్ను తయారు చేసిన ఆ నిజ దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావు అని చెప్పినప్పుడు అతను ఆడ అమ్మని ఆడ కళ్ళాన్ని కలిపి తిట్టాను. హాస్టల్లో బట్టలు ఉతికిన మురికిని లేసేసాను. అలాంటి చెడిపోయిన నా జీవితాన్ని యేసయ్య నన్ను పట్టుకున్నాను. కారణం ఏంటంటే ఇదే వైజాగ్లో ఈ సెంటర్ జైలు పక్కనే 50 మంది పోలీసులు మరి రమారమ 2 షాపుల్ని రాత్రే ఆంటీ గారులు ఇద్దరిని మచ్చిక చేసుకొని లైబాయ్ సోపులో తాళాలు నానబెట్టి జగదంబ తీసుకెళ్లి 2 తాళాలతో రాత్రే 50 మంది పోలీసులు సెంటర్ జైలు పక్కన ఉండగా 2 షాపుల్ని దొంగతనం చేస్తారు. అంటే ఆ రకంగా కూడా చెడిపోయాను. కానీ ఒకరోజు చర్చిలో అమ్మాయిలు బాగుంటారని ఒకరోజు ఇలాగే 2005-6 సమయంలో నడిచి వెళ్తూ ఉన్నాం. నాతో పాటు చెడిపోయిన యవన జనాంగం ఒక 6-7 యవనస్తులు వెళ్ళిపోతూ ఉంటే, మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై నీకు ఉండలేదు యేసయ్యా అనే ఒక తీయని స్వరం నాకు వినపడుతుంది. ఈ అమ్మాయి వాయిస్ ఎంత బాగుందంటే ఈ అమ్మాయి ఎంత బాగుందో అనే ఆశతో, అక్కడ కేక్స్ ఏమైనా పెడతారు, భోజనాలు ఏమైనా పెడతారు అనే ఆశతో వెళ్ళాను. కానీ తీరమో చూస్తే నేను సీనియర్ బైపీసీ, ఆడు జూనియర్ బైపీసీ, ఆడి పేరు రాజేంద్ర ప్రసాద్, నా ఫ్రెండ్. ఆడ అమ్మాయి వాయిస్ అది నేను డిసప్పాయింట్ వెళ్ళిపోతూ ఉంటే, మరి ఇంత పెద్ద సుట్టగాల్చి ఆమె మీద దేవతల వాళ్ళే కుసిడి బంగారం అని ఆమె దేవుణ్ణి తెలుసుకొని ఆవిడ చెప్పింది, అప్పలనాయుడు, యేసయ్య నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు రా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పినప్పుడు నా పాపములన్నీ నాకు గుర్తొచ్చి నేను యేసు ప్రభువుని అంగీకరించి నా పాపాన్ని ఒప్పుకుంటూ ప్రత్యర్థపడ్డాను. ఇందాక తమ్ముడు చెప్పారు చూసారా, క్రిస్టియన్ గ్యారేజ్ లో మొట్టమొదటి ప్రత్యర్థపడ్డాం. ఈరోజు నాలా చెడిపోయిన యవ్వన జీవితాలకి యేసయ్య వైపు వాళ్ళని బాగు చేసి కుటుంబ పరంగా, విద్యపరంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, అన్ని సంఘంగా, సమాజంగా బాగు చేసే గ్యారేజే ఈ క్రిస్టియన్ యూత్ గ్యారేజ్. నేను ఈ పాటికి ఒక వ్యభిచారిగా, ఒక దొంగగా, పశుప్రాయున్నై, పాపాత్మున్నై చెడిపోయిన నా జీవితాన్ని ఈరోజు అలాగా నశించిపోయే యవనస్తులని బాగు చేసే గ్యారేజే ఈ క్రిస్టియన్ యూత్ గ్యారేజ్ గా ఉండాలని నా మిత్రుడు, నా సహోదరుడు రవితేజకి ఇచ్చిన దర్శనం. ఈ భూమి ఉన్నంత కాలం దేవుడు రాకడొచ్చే వరకు అన్నిటికంటే ఒక మాట చెప్పాలి. నా మిత్రుడు నేను ఈ రోజు వరకు రోజుకి ఒక్కరికి కూడా సువార్త చెప్పడం ఎప్పుడు భోంచేయలేదు, ఎప్పుడు పడుకోలేదు. అలాంటి భారభరితమైన యవ్వన జనాంగం ఇక్కడ చాలా మంది టీం ఉన్నారు. మేము తెర ముందు కనబడుతున్నాం, తెర వెనక ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా సహకరించే ఎంతో మంది యవన జనాంగం టీం ఉన్నారు. వాళ్ళందరికంటే మేము గొప్పవారం కాదు, కానీ మా కోరికంత ఏంటో తెలుసా, మేము చనిపోయేలాగా దేవుని కొరకు పరిశుద్ధంగా ప్రతి యవన జనాంగం రోజుకి ఒకరికైనా యేసయ్య కొరకు చెప్పకుండా బ్రతకలేని ఒక భారభరితమైన యవ్వన జనాంగం తయారు చేయాలనే ఒక నినాదం చేతే ఈ క్రిస్టియన్ యూత్ గ్యారేజ్ పట్టడానికి
దేవుడు నా మిత్రుడికి దర్శనం ఇచ్చారని నేను తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయాన్ని నా సహోదరుడు సూర్య బ్రదర్కి మరి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. చక్కనైన మీ యొక్క